హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. సమ్మర్ వచ్చేసింది కదా. ఈ హాట్ సమ్మర్ తట్టుకోలేక ఏసీ పర్చేస్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేనైతే నా హెల్త్ కన్సర్న్స్ని బట్టి ఏసీస్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి వేరే ఏదన్నా న్యాచురల్ ఆల్టర్నేటివ్ ఐటమ్ ఏదన్నా దొరుకుతుందా అని చెప్పి అండ్ చీప్గా దొరికే ఏదన్నా ఉన్నాయా ఐటమ్స్ అని చెప్పేసి సర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది అండ్ ఆల్మోస్ట్ 1 month నుండి యూస్ చేస్తున్నాను. నో సైడ్ ఎఫెక్ట్స్, చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ, న్యాచురల్ ఏసీ అని అనిపించింది. సో మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇదే కుండ ఏసీ. ఇది చూసారు కదా, ఈ పైన ఒక ఫ్యాన్ ఉంది. ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ టెక్నాలజీ టైప్ అనమాట. సో రూమ్లో ఉన్న ఎయిర్ మొత్తం కూడా ఇది లోపలికి తీసుకుంటుంది. లోపల ఇదిగోండి, ఈ ప్లేస్లో నుండి మనం వాటర్ ఇందులో ఫిల్ చేయాలి ఈ పొజిషన్ వరకు. సో ఆల్మోస్ట్ ఒక 5 to 6 liters వరకు వాటర్ పడుతుంది. ఈ వాటర్ లోపల ఒక పైపింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఆ పైప్స్ ద్వారా పైనుండి కిందకి వస్తూ ఉంటాయి. ఈ ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ ఆ వాటర్ త్రూ దీనిలో నుండి బయటకు వస్తుంది. సో అప్పుడు న్యాచురల్గా రూమ్ మొత్తం కూడా కూల్గా కూల్ అవుతుంది. సో ఈ వాటర్ అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఇది కుండ కాబట్టి ఈ కుండలో నుండి ఆటోమేటిక్గా ఎజెక్ట్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి, అందుకోసమే టబ్ పెట్టాము. ఈ టబ్లోకి ఆల్మోస్ట్ ఒక 1/2 to full వరకు నిండిపోతుంది, అంటే ఓవర్ నైట్. సో డైలీ ఈ వాటర్ ఫిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లోపల మీరు చూస్తే ఇదిగోండి వట్టివేరు ఉంది. సో కూలింగ్ కదా వట్టివేరు. సో ఇంతే, చాలా సింపుల్ టెక్నిక్తో ఇది చేశారు. నో సైడ్ ఎఫెక్ట్స్, న్యాచురల్గా రూమ్ అంతా చల్లగా అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వెరీ చీప్ కదా, చాలా రీజనబుల్. అంటే 2500 to ఒక 3000 వరకు. డెలివరీ ఛార్జెస్ అన్నీ కలిపి ఒక 3 to 5 3500 వరకే అయింది. సో చాలా బాగుంది. మీరు న్యాచురల్ పద్ధతిలో రూమ్ టెంపరేచర్ కొంచెం కూల్ చేసుకోవాలి అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్.